Subscribe to Color Frames. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది క్రికెట్ ఫ్యాన్స్ కు మిశ్రమ సంవత్సరంగా మిగిలిపోయింది. గతేడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ ను కోల్పోయిన టీమిండియా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ప్రపంచ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఇంటర్నేషనల్ కు వీడ్కోలు పలికి అభిమానుల హృదయాలను బద్దలు కొట్టారు. ఈ ఏడాది టీమిండియాలో చాలా మంది క్రికెట్ కు వీడ్కోలు పలకగా కొందరు యువ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. 2024లో 8 మంది భారతీయులు టీ20 ఇంటర్నేషనల్ లో, ఒకరు వన్డేలో, 7 టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ కోసం భారత్ లో పర్యటించింది. ఈ సిరీస్ లో చాలా మంది కొత్త ముఖాలకు అవకాశం దక్కింది. ఈ సిరీస్ లో 2వ టెస్ట్ మ్యాచ్ లో రజత్ పాటిదార్ కి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. సిరీస్ లో 3వ టెస్ట్ రాజ్కోట్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్ లకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. దీని తర్వాత ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ తన టెస్ట్ కెరీర్ ను రాంచీ టెస్టులో ప్రారంభించగా, దేవదత్ పడిక్కల్ ధర్మశాలలో తన టెస్ట్ కెరీర్ ను ప్రారంభించాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వెళ్లింది. సిరీస్ లో తొలి టెస్ట్ పెర్త్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా, నితీష్ రెడ్డిలు అరంగేట్రం చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన వారిలో రజత్ పాటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20 విషయానికి వస్తే ఈ ఏడాది భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలో ఈ టూర్ కు యువ జట్టు ఎంపికైంది. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ, ధ్రువ్ జురేల్, ర్యాండ్ పరాగ్, బి సాయి సుదర్శన్ మరియు తుషార్ దేశ్ పాండే టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. దీని తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత్ కు వచ్చినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ మరియు రమణదీప్ సింగ్ సెంచూరియన్ లో అరంగేట్రం క్యాప్ ను అందుకున్నారు. ఇక ఈ ఏడాది రియాన్ పరాగ్ ఒక్కడే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.